3-4 రోజుల మట్టి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖలో కూడా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి, కొనుగోలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి, సరఫరాలో నిలువల్లో లేకపోతే చర్యల్లో కూడా ఏం జరుగుతున్నాయి అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరొక వైపున ఇరిగేషన్ శాఖలో కూడా కాళేశ్వరం కుంగటం కావచ్చు, మేడిగడ్డ పరిస్థితి దయనీయం కావచ్చు, నీటి సరఫరాలో అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు, ఆ శాఖలో ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయం చూస్తే అసలు నిరంతర నిరాటంక విద్యుత్ సరఫరా అనేది వ్యవసాయానికి లేదు, పరిశ్రమలకి లేదు, మామూలు వినియోగదారులకు కూడా లేనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడతా ఉంది. అసలు ముఖ్యమంత్రి సమీక్షలకే ఆ సంబంధిత మంత్రులే హాజరు కానటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి కేవలం నామ్కే వాస్తేగా ముఖ్యమంత్రిగా మిగిలాడు, ఈ ముఖ్యమంత్రి కామ్కే వాస్తగా అన్నట్టుగా ఎక్కడ కూడా దరిదాపుల్లో కాన్ రావటం లేదన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.